హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ మన రెసిపీ పాలకూర పప్పు. ఎప్పట్లాగా రెగ్యులర్గా చేసేలాగా కాకుండా, అంటే అన్నీ కలిపి కుక్కర్లో పెట్టి దించి పోపు వేసేలాగా కాకుండా, ఒక్కసారి ఈ స్టైల్లో పాలకూర పప్పు చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఇవాళ కూడా పప్పే చేసావా అనేవాళ్ళు మీరు ఇలా పప్పు చేసి పెడితే డెఫినెట్గా అడిగి మరీ వేయించుకొని తింటారు. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్. ఈ పప్పు రైస్లోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి. దీనికోసం నేను 2 కట్టలు పాలకూర తీసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంది. చక్కగా 4-5 సార్లు ఉప్పు నీళ్ళల్లో కడిగి, తర్వాత 2 సార్లు మంచినీళ్ళల్లో కడిగి ఇలాగ సన్న ముక్కల్లా కట్ చేసుకొని కడిగిన అండ్ తరిగిన పాలకూరని ఈ గిన్నెలో వేసుకుంటున్నాను. నేను డైరెక్ట్గా కుక్కర్లో వండట్లేదండి. ఈ గిన్నెని కుక్కర్లో పెడతాను, మీకు చూపిస్తాను ఆ ప్రొసీజరు. దీనిలోకి 2 కప్పుల పాలకూర తరుగుకి 1 కప్పు నానబెట్టిన కందిపప్పు యాడ్ చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే కుక్కర్లో వేసేసుకుని కూడా వండుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చండి. 1 కప్పు నీళ్లు లెక్క గుర్తుపెట్టుకోవాలండి. 2 కప్పుల పాలకూర తరుగు, 1 కప్పు నానబెట్టిన కందిపప్పు అండ్ 1 కప్పు వాటర్ వేసి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ గ్లాస్ చూసారు కదండి, పెద్ద సైజు గ్లాసు, దీంతో 2.5 గ్లాసుల వాటర్ కుక్కర్లో పోస్తున్నాను. అంటే పప్పులోనూ నీళ్లు పోయాలి, కుక్కర్ అడుగున నీళ్లు పోయాలి. ఇలా వాటర్ పోసి మనం కుక్కర్లో గిన్నెను దించేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి కుక్కర్ క్లీన్ చేయకుండా కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. అడుగున నీళ్లు పోయడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి, మర్చిపోవద్దు. మీరు గిన్నె పెట్టాక గిన్నె ఇలా కదలకుండా ఇలా ఉండాలి, అంటే అప్పుడు మీరు పోసిన వాటర్ సరిపోయినాయని. ఒకవేళ కదులుతుంటే కొంచెం వాటర్ తగ్గించండి. మూతని ఇలా తిరిగి తిప్పి పెట్టండి, బోర్లా పెట్టండి. అప్పుడు మీకు మూత మీద వాటర్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. అంతేనండి. గిన్నెని కుక్కర్ని మూతని క్లోజ్ చేసి విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చిన పప్పు ఉడికిన తర్వాత గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 ఎండుమిరపకాయ తుంచి వేసుకోండి. 6 చిన్నులపాయలు జస్ట్ ఊరికి అలా క్రష్ చేసి వేసాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఎండుమిరపకాయలు అండ్ చిన్నులపాయ ఫ్లేవర్ పాలకూరకి చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు ఇందులోకి నేను 3 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల కరివేపాకు, ఒక 2 మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కల్లా కట్ చేసి వేస్తున్నానండి. మామూలుగా అయితే చింతపండు యూజ్ చేస్తారు, కానీ ఈ టమాటాల నుంచి వచ్చే న్యాచురల్ పులుపు చాలా బాగుంటుందండి. ఇది వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని దీనిలో 1/2 స్పూను పసుపు, 1.5 స్పూను సాల్ట్, 1.5 స్పూను కారం కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలతో ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు వేసిన వెంటనే ఇవి వేసుకుంటే ముక్కలు వాటన్నిటితో పాటు ఉడికి చాలా బాగుంటుంది. చూసారా, మనం ఉడికిన పప్పు ఇలా ఉంది. ఒక్కసారి మీరు స్పూన్ పెట్టి ఇలా కలిసారంటే ఆకు పప్పు అంతా బాగా మిక్స్ అయిపోయిద్ది అనమాట. రెగ్యులర్గా కాకుండా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, ఒక్కసారి ఇలా కలిపితే చాలా బాగా వచ్చేసింది, పప్పు అంతా కలిసిపోయింది. ఇప్పుడు పోపు కూడా మంచిగా వేగిందండి. మీకు ఆయిల్ బాగా కనిపిస్తుంది పక్కగా చక్కగా పైకి అనుకున్నప్పుడు మీరు మనం మెదుపుకున్న పప్పుని ఇందులోకి మిక్స్ చేసుకుందాం. మన పప్పు చాలా చాలా కలర్ఫుల్గా మారిపోతుంది 1-2 మినిట్స్లో. అంతేనండి, చాలా చాలా ఈజీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.